ఒక ఇంట్రెస్టింగ్ కేస్. ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. 3 మంత్స్ అయింది. ఒక్కసారి కూడా పెనిట్రేట్ చేయలేదు. అతనేమన్నాడంటే, "సార్ ఒక్కసారి కూడా నేను ట్రై చేశాను. కానీ పెనిట్రేట్ చేయలేకపోయాను. అంగాన్ని యోని లోపలికి నేను వేయలేకపోయాను. 3 మంత్స్ అయిపోయినాయని" వచ్చాడు. 3 మంత్స్ అయిపోయినాయని వస్తే అతనికి నేను మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. 1 మంత్ లోపలనే అతను 8-10 టైమ్స్ అతను అంగాన్ని ప్రవేశించి మంచిగా సెక్స్ చేయగలిగాడు. ఇప్పుడు ఎందుకొచ్చింది అబ్బాయికి ఈ ప్రాబ్లమ్ అంటే, అతని ఏజ్ 24, 26 ఇయర్స్. అతను యంగ్ ఏజే కానీ స్ట్రెస్ వలన, భయం వలన, టెన్షన్ వలన, కొంచెం టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ అవ్వడం వలన, అతనికి ఇంట్రెస్ట్ లేకపోవడం వలన, ఎక్కువగా అతిగా అప్పుడప్పుడు హస్తప్రయోగం చేయడం వలన, భయం వలన ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండే. అవన్నిటిని 1 మంత్‌లోనే మనము తొలగించేసాము. 1 మంత్‌లోనే. 1 మంత్‌లో అంటే ఇతను మళ్ళీ ట్రాక్‌కొచ్చేసాడు అతను. మెడిసిన్స్ ఇంకా నడుస్తున్నాయి. సెకండ్ మంత్ కూడా ఇచ్చాము మనము. కంప్లీట్ కోర్స్ చేద్దాము. కానీ 1 మంత్‌లోనే అతను సాటిస్ఫాక్షన్. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా డివోర్స్ వరకు కూడా వెళ్ళే అవకాశాలుండే. ఎందుకంటే అమ్మాయి రెస్ట్‌లెస్ అవుతుంది. కానీ హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఆమె 3 మంత్స్ కోఆపరేట్ చేసింది. అందుకే నేనేం చెప్తాను, పెళ్లి కంటే 3 మంత్స్ ముందే నా దగ్గర వచ్చేయండి. 3, 4 మంత్స్ ముందు. మీరు హెల్తీగా అవుతారు. ఈ ఇబ్బందులు, ఈ ప్రాబ్లమ్స్ ఉండవు.